అందరికీ నమస్కారం. కర్నూలు బస్సుకు సంబంధించి ఘటనకు సంబంధించి ఎన్ని వీడియోలు ఇచ్చినా ఇంకో వీడియో అని కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక బస్సు ప్యాసింజర్ బస్సు అన్నప్పుడు దానికి ఏ పర్మిషన్ ఇచ్చారు ఏంట్రా అన్నప్పుడు సీట్లా సిట్టింగ్వా స్లీపర్వా అన్నది అన్నప్పుడు నిన్న ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ వాళ్ళది అది సీటింగ్తో ఇచ్చినటువంటి 43 కెపాసిటీ ఉన్న బస్సు దాన్ని స్లీపర్గా మార్చారు. అలా బయలుదేరుతున్న మూమెంట్లో అక్కడ ఎక్కిన ప్యాసింజర్లకి బస్సులో దానికి ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయలే. విండో సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ పర్పస్ అన్నప్పుడు సుత్తులు పెట్టాలి, పగలబడతాం లేదు. బ్యాక్ డోర్ దగ్గర ఈజీగా బయటకు వెళ్తాను అన్నట్టుగా అవైలబిలిటీ ఉండాలి, లేదు. ఫ్రంట్ డోర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డ్రైవర్ దగ్గర నుండి మరి ఓపెన్ చేయించాల. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ప్యాసింజర్తో వెళ్తున్నటువంటి ఒక బస్సులో ఎట్టి ప్రస్తుతం పేలుడు పదార్థాలు కానీ కార్గో సర్వీసులకు సంబంధించిన కానీ ఏమీ తీసుకెళ్ళకూడదు. కానీ ఈ ట్రావెల్స్ యొక్క కకృతి మంగనాథ్ అనే వ్యాపారి దగ్గర నుంచి అక్షరాల నాకున్న సమాచారం మేరకు 40 లక్షల వర్తున్నటువంటి ఫోన్లు, మొత్తం కొత్త ఫోన్లు, రియల్మీ కంపెనీవి, హై ఎండ్ ఫోన్లు, ఫుల్ ప్యాక్డ్, మొత్తం లిథియం బ్యాటరీ అంటే ఈక్వల్ టు బాంబ్. అది ఫోను సడన్గా మాట్లాడుతూ పేలిపోయింది, ఛార్జింగ్ పెట్టి పేలిపోతుంది కదా, కారణం ఇదే. బ్యాటరీ వేడెక్కి షార్ట్ సర్క్యూట్ జరిగితే పేలుతాయి, ఈక్వల్ టు బాంబ్. అది అంటే దగ్గరగా 300 బాంబులు, 300 ఫోన్లు దాదాపు, అంటే 300 బాంబులు. దానికి ఏమాత్రం ఈ మంటగా అంటుకుంది అంటే బ్లాస్ట్లే. నిన్న తగలబడుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ సౌండ్ ఎందుకు వచ్చిందంటే ఇందుకే. అవి వెనకాల ప్యాసింజర్ల యొక్క వస్తువులతో పాటు అవి కూడా ఉన్నాయి. మంటలు ముందు అంటుకునే కారణం ఆ బైక్ దాని కింద ఉంది, వస్తున్నప్పుడు పడగానే లేదు ఆ బైక్ మీద బస్సు ఎక్కియగానే డ్రైవర్ ఆపకుండా అలాగే పట్టుకెళ్ళిపోయాడు. ఈలోపు దాని పెట్రోల్ లీక్ అవ్వటం, ట్యాంక్కి సంబంధించి కింద గీసుకుంటూ ఉండటం, నిప్పు రవ్వలు రావటం, ఈలోపు ఏసీ బ్యాటరీలు తగలటము, ఈలోపు డీజిల్ ట్యాంక్ తగలటము, ఇవన్నీ మంటలు వస్తున్న మూటలు. అప్పుడు బస్సు ఆపాడు. తీరా బయటపడదామని చూస్తేనేమో అవ్వలేదు. దీంతో ఆయన బయటపడ్డాడు. ఈలోపు బస్సులో కొంతమందికి అర్థమైపోయి ఎమర్జెన్సీ విండోలు పగలగొట్టి, వెనకాల అద్దాలు పగలగొట్టి ఎలానో మొత్తం 27 మందిని కాపాడగలిగారు. బట్ 19 మంది సజీవ దహనమయ్యారు. అందులో ఒక అతను ఎవరు ఏంటనేది ఇప్పటికీ తెలియలా. ఆ అపరిచిత వ్యక్తి ఎవరు అన్నప్పుడు 50 సంవత్సరాల వయసు ఉంది. అతను వచ్చేసి ఆరాం గారి దగ్గర ఎక్కున్నాడు. ముందుగా లిస్టులో ఆయన పేరు లేదు, డీటెయిల్స్. ఇప్పుడు ఆ మనిషి ఎవరికి తెలియదు. ఇంటి దగ్గర చెప్పుండి వచ్చుంటే వెతుక్కుంటూ ఉంటే వాళ్ళ బంధువులకైనా వాళ్ళ ఇంట్లోకైనా తెలిసింది. ఇంకా అదర్వైజ్ ఏం తెలియనట్టే లెక్క. ఎటులు పెట్టేది కూడా ఎవరికి తెలియదు. ఇంకా ఆ అపరిచిత వ్యక్తి ఎవరో తెలియదు. తర్వాత ఆ మొబైల్కి సంబంధించి అన్ని మొబైల్స్, 100 మొబైల్స్ ప్యాసింజర్ బస్సులో అసలు ఈ ట్రావెల్స్ ఎలా తీసుకెళ్తున్నాడు, ఈ మంగనాథ్ అనబడే వ్యక్తి అసలు ఎలా ఇచ్చాడు, అండ్ ఏం పీకుతూ ఉన్నారు ఆర్టీఓ అధికారులు, చెకింగ్లు చేసే పోలీసులు ఏం చేస్తున్నారు. ఒక నార్మల్ పర్సన్ బైక్ వేసుకుని వెళ్తుంటే దాని మీద ఒక చలానా ఉంటేనే గొడ్లో ఉప్పదీసించడం నువ్వు కట్టు, లేదంటే బండి ఎడ పెట్టు అని చెప్పేసి ఫూలిషులు, మూర్ఖులు మన దగ్గర పోలీసులు. మరి వాళ్ళే లంచాలు తీసుకుని బస్సును వదిలేస్తూ ఉంటారు. 23,000 రూపాయల వర్త్ చలనవి బండి మీద ఉన్నాయంటే, 9 వచ్చేసి నాన్ ఎంట్రీ జోన్లో బండి ఉంది అంటే, 16 వైలేషన్స్ ఈ బండి మీద ఉన్నాయంటే ఏంటన్నట్టు. ఈ డ్రైవర్ వచ్చేసి ఫేక్ లైసెన్స్, చదివింది 5వ తరగతి, కానీ 8వ తరగతి పైబడి ఉన్నటువంటి వ్యక్తి అన్నట్టు 10వ తరగతి సర్టిఫికేట్లు పెట్టి దొంగ లైసెన్స్ తీసుకున్నాడు. ఇతను వచ్చేసి లక్ష్మయ్య, ఇతనితో పడినటువంటి వ్యక్తి ఏమో నారాయణ, ఇంకో డ్రైవరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లక్ష్యం మీద ఆల్రెడీ గతంలో ఒక లారీ తోలుతూ ప్రమాదం చేసాడు, అదొక కేసు, ఇప్పుడు ఇదొక కేసు. ఎవరైనా తప్పబట్టాలి, ఏమైనా తప్పబెట్టాలి. ఆ బ్యాటరీలు మొబైల్స్ కనుక లేనట్టయితే బండిలో ప్రమాదం జరగకుండా కనీసం ఒక పావు గంట అరగంటనే గ్యాప్ ఉండేది. ఈలోపు యూరోప్లో వచ్చి కాపాడుతాం, కొంతమంది చూస్తున్నారు వెళ్తున్నారు, కొంతమంది వచ్చి కాపాడడానికి ట్రై చేశారు. అలా వచ్చి ట్రై చేస్తున్న వాళ్ళు గట్టిగా ట్రై చేసి అద్దలు పాల్గొంటుంటే బతికేసే వాళ్ళు అంతా. ఎప్పుడైతే ఈ మంటలు అంటుకొని వెనకాల ఈ ప్యాసింజర్ సంబంధించిన కార్గో దానిలో కూడా అంటుకున్నాయో, ఆడ మొబైల్స్ దానికి మంట అంటుకొని బ్లాస్ట్ మొత్తం మొదలైన ఇంకెవరు దరిదాపు కూడా పోలేకపోయారు, భయపడ్డారు. ఈలోపు బస్సులో ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళు సీటర్ అని చెప్పి తీసుకొని సిట్టింగ్ ఇది స్లీపర్ చేశాడు. దాంతో ఆ ఫ్రంట్లో ఉన్న వెనక రాలేక చీకట్లో పొగలో ఏమి తెలియక బ్లాస్ట్ అయిపోయారు, సజీవ దహనం. ఈ పాపం ఎవరిదండి?
ప్రభుత్వాన్ని కాదా? ఇది కొత్త కాదు, పాత కాదు, అండ్ మోర్ ఓవర్ ఇది చివరిది కాదు, మొదటిది కాదు. ఇటువంటి ఇంకా నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే పేరుగే కొద్ది రోజులు తనిఖీలు, ఆ మళ్ళీ యథావిధి మామూలే లంచాలతో మరలు నడిపిస్తుంటారు. ఎందుకంటే దీని వెనక పొలిటీషియన్స్ ఉంటారు, దీని వెనక బడాబాబులు ఉంటారు, దీని వెనక కక్కుర్తిపడే మీలాంటి నాలాంటి సామాన్య ప్యాసింజర్లు ఉంటారు. బండి ఎక్కని అన్ని చెక్ చేయరు. ఆ డ్రైవర్ మంచోడా మా కాదా, చెడ్డోడా కాదా, తాగున్నాడా లేదా బేసిక్ చెక్ చేయరు. ఆ బండి ఫిట్నెస్ చెక్ చేయరు, వాటి లైసెన్స్ చెక్ చేయరు, రెన్యువల్ చెక్ చేయరు, ఏముండదు. ఎక్కామా, పడుకున్నామా, డెస్టినేషన్కి వెళ్ళామా, నిద్రపోయామా, దిగిపోయామా, అంతే. మారండి దయచేసి. ప్రతి ఒక్కరు తప్పిది. తిలా పాపం తలా పిడికడి అని చెప్పేసి ఘోరాతి ఘోరమైన పాపం ఈరోజు ఇది మాత్రం. ప్రతి ఒక్కళ్ళ తప్పు ఉంది, ప్రతి ఒక్కళ్ళ పాపం అనేది ఉంది. చివరికి ఆ చనిపోయిన శివశంకర్కి సంబంధించి అతని ఫ్రెండ్ ఎర్రిస్వామి అలియాస్ నాని పోలీసు దొరికాడు, చెప్పాడు బండి వెళ్తూ రైట్ సైడ్ డివైడర్, మన లెఫ్ట్ అనుకున్నాం, రైట్ సైడ్ డివైడర్ గుద్దుకుందంట. గుద్దుకొని ఆ బండి లెఫ్ట్కి వచ్చేసింది. రైట్ సైడ్ గుద్దుకొని అక్కడ పర్సన్ కింద పడ్డాడు. అతనికి ఏమైంది ఏంటి చూద్దాం, ఎర్రిస్వామి కింద పడ్డాడు, స్పృహ వచ్చి లేచి చూద్దామనేసరికి వాడు చనిపోయి ఉన్నాడు. ఈలోపు బండి చూసేసరికి బస్సు ఆ బండి మీదకి వెళ్ళిపోయింది, ఈడ్చుకుంటూ పోయింది. అక్కడ మంటలు వచ్చేసి చూశాడు. వామ్మ అని చెప్పేసి వీళ్ళ ఊరు తిప్పర్తో దగ్గర ఏదో ఊరుండే ఆడికి వెళ్ళిపోయాడు. ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేక్అవుట్, టవర్ లొకేషను, చివరిసారి వచ్చేసి శివశంకర్తో ఎవరున్నారు ఏంటి మొత్తం లిస్ట్ అవుట్ తీస్తూ ఉంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర మిడ్ నైట్ 2:23 అప్పుడు వీళ్ళు కనపడ్డారు. 2:26 అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. 2:29 వచ్చేసి బస్సు అదే రూట్లో బయలుదేరింది. అంటే వీళ్ళు వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి నిమిషాల వ్యవధిలోనే బస్సు కూడా వెళ్ళటం, అదే రూట్లో వెళ్ళేసరికి ఏమో అప్పటికి బండి పడి ఉంది. ఆ స్పీడ్లో నైట్ టైం ఇతను చూసుకోలేదు. రైట్ సైడ్ డివైడర్ ఉంది, మన లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఫాస్ట్ కొట్టేశాడు. ఆడ బండి ఉంది, బండిని చూసుకోండి ఎక్కిచ్చాడు. బండి ఎక్కించిన తర్వాత సౌండ్ వచ్చింది. అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు కింద బైక్ అనేది ఉన్నప్పుడు కింద గీసుకెళ్తూ ఉన్నప్పుడు బుద్ధి బుర్ర జ్ఞానం ఏ ఎదవ నా కొడుకైనా తెలిసిపోయింది, అరే కింద ఏదో ఉందరని చెప్పేసి. అందుకని బస్సు ఆపలా. ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్లు ఎవరన్నా కానీ మేలుకొని ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా తేడా అనిపిస్తే ముందు బస్సు మీద తేడా ఉందని చెప్పేసి బలవంతంగా బస్సు ఆపించాలి. ప్యాసింజర్ల ఐకమత్యం అనేది ఉండదు. ప్యాసింజర్లు వచ్చేసి కొంతమంది ఎందుకులని అనుకుంటూ ఉంటారు, నిద్రలో ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి సైలెంట్గా ఉంటారు. వీళ్ళేమో కొంతమంది మార్నింగ్ ఎవరో కామెంట్ పెట్టారు, నిజంగా చూసి షాక్ అయ్యా. నిజంగా కొంతమంది చాలా రెక్లెస్గా ఉంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యొక్క డ్రైవర్లు తాగి కొంతమంది డ్రైవ్ చేస్తారు, ఇంకొంతమంది వచ్చేసేమో నిర్లక్ష్యంగా బదిలిస్తూ ఉంటారు. ఎవరిని పడితే వారిని ఎక్కిస్తారు, ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కిస్తారు. వాస్తవానికి స్టేజ్ క్యారియర్ అంటే మన ఇండియాలో ఒక్క ఆర్టీసీకే, ఎక్కడైనా ఆపొచ్చు, ఎక్కడైనా దింపొచ్చు. బట్ రిమైనింగ్ అయితే టూరిస్ట్ బస్సులు ఉంటాయి, లేదా బౌండెడ్ బస్సులు లేదా అంటారు. అంటే ఒక స్టేజ్ ఎక్కితే ఇంకో స్టేజ్ దిగాలి, ఇంకా అంతే, మధ్యలోకి ఎక్కడ ఆపకూడదు. బట్ వీళ్ళు అడుగడుగున ఖాళీ ఉందంటే ఎక్కిస్తూనే ఉంటారు. ఎందుకురా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లేకుండా అంటే మనోళ్ళు ఎక్కుతూ ఉన్నారు అంటే దీని అర్థం ఏంటి? సిగ్గు శరం లేకుండా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ రైల్వేలు సరైన రైళ్లు ఉండవు, సరైన ఆ భోగిలు ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు, బస్సులు ఆర్టీసీ అవి అలాగే చేస్తూ ఉంటాయి. దానివల్ల ప్రైవేట్ వాళ్ళని వెళ్ళటం. ప్రైవేట్ స్కూల్స్ బాగుంటే క్షమించాలి, ప్రభుత్వ స్కూల్స్ బాగుంటే, ప్రభుత్వ కాలేజీలు బాగుంటే ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి? ఎందుకు ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళాలి? ప్రభుత్వ ఆసుపత్రులు బాగుంటాయి ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఒక అద్భుతమైన 11 ఆరోగ్యశ్రీ పెట్టి మరలా చెప్తున్నా ప్రభుత్వ ఆసుపత్రిని సర్వనాశనం చేసేసాడు. ఆ తర్వాత వచ్చిన కూడా అలాగే పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా పీపీపీ అని అంటూ ఉన్నా సరే ఎవరు అది నమ్మట్లేదు, పట్టించుకోవట్లేదు. అంతిమంగా దండం పెట్టి చెబుతున్నాను రా బాబు, మార్పు అన్నది మనలోనే మొదలవ్వాలరా. అది ఒకరితోనే ఇద్దరితోనే వచ్చేది కాదురా, మనందరితో మొదలవ్వాలరా. కనీసం ఎక్కడ ఐకమత్యంతో ఉంటూ అడుగులు వేయండి, ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది.